నంద్యాలలో వైసీపీ ఎమ్మెల్సీ ఇసాక్ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేశారు. రేపటి నుంచి నియోజకవర్గంలో ఎస్ఐఆర్ కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఓటర్లకు అవగాహన కల్పించేందుకు ఈ హెల్ప్ డెస్క్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై ఎలాంటి సందేహాలు ఉన్నా హెల్ప్ డెస్క్ను సంప్రదించాలని ఎమ్మెల్సీ ఇసాక్ సూచించారు. ఓటర్ నమోదు, వివరాల సవరణ, ఇతర అంశాలపై ఎలాంటి అనుమానాలు ఉన్నా కార్యాలయంలోని హెల్ప్ డెస్క్ను సంప్రదించాలని ఎమ్మెల్సీ ఇసాక్ తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఓటర్ జాబితాలో తమ వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు వైసీపీ శ్రేణులు అందుబాటులో ఉంటాయని ఎమ్మెల్సీ ఇసాక్ పేర్కొన్నారు. ఓకే, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. అందరికీ నమస్కారం. సార్, ఎస్ఐఆర్ గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటా ఉన్నాము. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇది ఇంతకుముందు 2002లో ఒకసారి జరిగింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎస్ఐఆర్ గురించి జరగడం జరుగుతుంది. దీని మీద చాలామందికి కన్ఫ్యూజన్గా ఉంటారు, అనుమానాలు ఉన్నాయి. దీంట్లో నేను సింపుల్గా కొద్దిగా క్లారిటీ చెప్దామని చెప్పేసి చేస్తున్నాను. రేపటి నుంచి అంటే జూన్ 15 నుంచి ఎస్ఐఆర్ మన ఇళ్ళ దగ్గరికి వచ్చేసి ఎన్యూమరేషన్ ఫామ్ ఫిలప్ చేసి చేసుకోవడానికి ప్రక్రియ మొదలు కాబోతూ ఉంది. దీంట్లో మొట్టమొదటిగా వచ్చేసి 31/6/87 31 జూన్ 1987లో బర్త్ అయిన వాళ్లకు వాళ్ళు ఎన్యూమరేషన్ ఫాము, 2 ఫోటోలు, సెల్ ఫోన్ ఇస్తే సరిపోతుంది. వాళ్ళేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. అది ఫస్ట్ స్టెప్. 87 కంటే ముందు బార్న్ అయిన వాళ్ళకు ఒకటి. తర్వాత 1787 టు 2 డిసెంబర్ 2004 వరకు బార్న్ అయిన వాళ్ళు వాళ్ళ సెల్ఫ్ ప్రూఫ్, ఫొటోసు, తల్లిదండ్రులతో ఎవరిదో ఒకరిది రెసిడెన్షియల్ ప్రూఫ్ తీసుకొని ఇస్తే ఆడికి అది సరిపోతుంది. తర్వాత 3 డిసెంబర్ 2004 నుంచి పుట్టిన వాళ్ళు అంటే 21 సంవత్సరాలు నిండిన తర్వాత కొత్త ఎన్రోల్మెంట్ అనుకుందాం. వాళ్ళు తల్లిదండ్రుల ప్రూఫ్స్తో పాటు వాళ్ళ ప్రూఫ్ 3 ఇవ్వవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇవి మన ఆఫీస్ ఇండ్ల దగ్గరికి బిఎల్ఓలు, బూత్ లెవెల్ ఆఫీసర్స్ వస్తారు. వాళ్ళతో పాటు బూత్ లెవెల్ ఏజెంట్లను పెట్టుకునే ప్రతి పార్టీకి అవకాశం ఇచ్చారు. మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కూడా ప్రతి వార్డుకు, ప్రతి ఇంటికి బూత్ లెవెల్ ఏజెంట్లు వస్తారు. ఎన్రోల్మెంట్ ఫామ్స్ ఫిలప్ చేస్తారు, మీకు సహాయ సహకారాలు అందిస్తారు, అన్ని రకాలుగా ఇబ్బంది లేకుండా చేస్తారు. ఒక్క బిఎల్ఓ వచ్చేసి 50 పేర్ల కంటే ఒక రోజుకు ఎక్కువ చేయడానికి వీల్లేదు. ఈ ప్రక్రియ కంప్లీట్ 1 మంత్ జరుగుతూ ఉంది. 1 మంత్ నేను అందరికీ రిక్వెస్ట్ చేసేదేమంటే ఓటర్లకు అందరికీ జాగ్రత్తగా చేసుకుందాము. మన ఓటు అత్యంత విలువైంది. ఓటు దాన్ని మనము నిలబెట్టుకుందాము. దాని ప్రాబ్లం ఏమన్నా ఉంటే సెట్ చేసుకుందాము. నంద్యాల ప్రజల కోసం అని చెప్పేసి మేము మా వైఎస్ఆర్సీపీ ఆఫీస్లో, నా ఆఫీస్లో ఇక్కడ ఒక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతోంది. మీకు ఉచితంగా అన్ని రకాల సేవలు, సహాయాలు ఇవ్వడం జరుగుతోంది. మీరు ఎవరైనా సరే ఎనీ టైం ఇన్ ఆఫీస్ టైంలో 10 నుంచి సాయంత్రం 5 వరకు ఏ టైంలో ఫోన్ చేసినా కూడా మా వాళ్ళ అవైలబిలిటీలో ఉంటారు. ఖచ్చితంగా మీకు కావాల్సిన ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కూడా జరుగుతుంది. ఇంకొక చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి దీని మీద. ఎక్కువ మంది ఉంటే ఏమవుతుంది, ప్రాబ్లం అవుతుంది అని. దీంట్లో ఎస్ఐఆర్లో చాలా రకాల కొత్త సెక్షన్స్ అయితే ఏర్పడుతున్నాయి. ఇదంతా మనము ఒక్క నెల రోజుల లోపలనే అంటే జూలై 14వ తేదీ వరకు లోపలనే కంప్లీట్ చేసుకోవాలి. జూలై 14 తర్వాత జూలై 21వ తేదీ ముసాయిదా రిలీజ్ చేసేస్తారు. అంటే కంప్లీట్ క్లోజ్ చేసేసామని చెప్పేసి రిలీజ్ చేస్తారు. దాని తర్వాత మనకు 1 మంత్ క్లైమ్స్కు, అబ్జెక్షన్స్కు టైం ఇస్తారు. అంటే మనం ఏమన్నా మిస్ అయితే 1 మంత్ లోపల మళ్ళీ క్లైమ్ చేసుకొని ఎన్రోల్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా అంత అవకాశం లేకుండానే ఈ 1 మంత్లోనే మనం పర్ఫెక్ట్గా సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సెప్టెంబర్ 22న వచ్చేసి ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. సెప్టెంబర్ 22 ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత మాత్రము చాలా కష్టతరంగా ఉంటుంది. కాబట్టి మన విలువైన ఓటును ఖచ్చితంగా
ఎన్రోల్మెంట్ చేసుకొని మనం పదిలం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దీనికి దగ్గర ఒక 12 ప్రూఫ్స్ 13 ప్రూఫ్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఏ ఒకటి ఇచ్చినా సరిపోతుంది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెటు, పాస్పోర్టు, ఎడ్యుకేషన్ సర్టిఫికెటు, ఐడి కార్డు, గవర్నమెంట్ ఎంప్లాయీ ఐడి కార్డు, పెన్షన్ హోల్డర్స్ది నేటివిటీ సర్టిఫికెటు, క్యాస్ట్ సర్టిఫికెటు, ఎన్ఆర్సీ మనకు జరగలేదు అనుకోండి, ఎన్ఆర్సీ సర్టిఫికెటు, ల్యాండ్ సర్టిఫికెట్సు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఇలా ఫారెస్ట్ ఉంటే ఫారెస్ట్ రెసిడెంట్ సర్టిఫికెటు, ఈ రకంగా 1987 కంటే ముందు గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఎనీ గవర్నమెంట్ సర్టిఫికేట్ కూడా సరిపోతుంది. ఈ సర్టిఫికేట్స్తో మనము చేసుకోవాలా, మ్యాపింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను నంద్యాల ఓటర్లకు అందరికీ మరొకసారి చేస్తా ఉన్నాను, విలువైన ఓటు మనం ఖచ్చితంగా జాగ్రత్తగా చేసుకుందాము. ఏమాత్రం అలక్ష్యం మనకెందుకులే ఏమవుతుందిలే అని అయితే అనొద్దు. దీని తర్వాత భవిష్యత్ తరాల్లో ఈ ఓటు యొక్క విలువ ఎన్నో రకాలుగా పనికొస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. దగ్గర బెంగాల్లో ఈ రకంగా 91 లక్షల ఓట్లు తీసివేయడం జరిగింది. ఈ రకంగా వెస్ట్ బెంగాల్లో జరిగింది, బీహార్లో జరిగింది. ఎంత ఇబ్బందికరంగా ఎంత కష్టంగా ఉంటా ఉంది అంటే అది మనకు వాళ్ళ ఓటమికి విజయానికి కూడా కారణమయ్యేంతగా కనబడతా ఉంది. మీకు చూపెడుతున్నాను. ఎంకే స్టాలిన్ వాళ్ళ వార్డులో వచ్చేసి 1,02,000 ఓట్లు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో, ఎంకే స్టాలిన్ కాన్స్టిట్యున్సీలో 1,02,000 ఓట్లు తీసేయడం జరిగింది. మమతా బెనర్జీ కాన్స్టిట్యున్సీలో 51 ఓట్లు తీసేయడం జరిగింది. కేజ్రీవాల్ కాన్స్టిట్యున్సీలో 38 ఓట్లు తీసేయడం జరిగింది. స్టాలిన్ అయితే 8,795 ఓట్లతో ఓటమి పాలు కావడం జరిగింది. మమతా బెనర్జీ 15,000 ఓట్లతోనే ఓటమి పాలు జరిగింది. కేజ్రీవాల్ అయితే 4,000 ఓట్లతోనే, అంటే వాళ్ళకి తీసేసిన ఓట్ల కంటే ఎంతో తక్కువ ఓట్లతో వాళ్ళు పోయినారు. ఎలక్షన్స్ను ఖచ్చితంగా ఇది ప్రభావితం చేసే చర్యగా ఉంటుంది. కాబట్టి నేను మరీ మీకు రిక్వెస్ట్ చేసేదేమంటే మీ విలువైన ఓటును ఖచ్చితంగా మీరు ఎన్రోల్ చేసుకొని క్లియర్ చేసుకొని మీ విలువైన ఓటును కాపాడుకోవాల్సిందిగా ఉంటున్నాను. మీ ఎటువంటి అపోహలు ఎటువంటి భయం పడాల్సిన పని లేదు. మా హెల్ప్ డెస్క్ ద్వారా మీకందరికీ సహాయ సహకారాలు ఏమాత్రం ఉన్నా మేము ఫోన్ నెంబర్ కూడా రిలీజ్ చేస్తాము. మీరందరూ వచ్చి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని మీ ఓటును బదిలీ చేసుకోవాల్సిందిగా కోరుతాం. నమస్కారం. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.